నన్ను కూడా మోసం చేయాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను. జ్యోతిష శాస్త్రం గానీ, వశీకరణ శాస్త్రం గానీ, మరే ఇతర శాస్త్రాలు గానీ, మన ఎదుగుదలకు, మన సమస్యల నివారణకు, మన తోటి వ్యక్తులకు ఇబ్బంది పెట్టకుండా, హాని చేయకుండా, మంచిగా ఉపయోగించుకుంటే గనక మంచి సత్ఫలితాలొస్తాయని చాలా సార్లు చెప్పున్నాను. కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలి, ఎవరినో ఏదో చేయాలి, ఎవరో ఏదో సాధించుకోవాలనుకుంటే గనక మొత్తానికే మోసం వస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను? అయితే ఇదంతా గనుక ఎందుకు చెప్తున్నాను అంటే గనక, నాకు ఈ నెల 6వ తారీఖున ఉదయం 9 గంటల 53 నిమిషాలకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఏమిటంటే గనక, నేను సాధారణంగా ఫోన్ అపాయింట్మెంట్ లేకుండా నేనెవరికి ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం అనేది జరగదు. అయితే ఆ రోజు ఎందుకో నేను ఫోన్ లిఫ్ట్ చేసే ఫోన్ లిఫ్ట్ చేయాలనే భావన కలిగి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే గనక, జ్యోతిర్మయి అనే అమ్మాయి నాతో మాట్లాడింది. అయితే, "గురువుగారు నా భర్త చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను, నా భర్తని మీరే ఎలాగైనా సరే కలపాలి" అని రకరకాల సమస్యలు చెప్పింది. ఆమె చెప్పే సమస్యలు గానీ, మాట్లాడే విధానం గానీ, నాకు సహాయతకంగా లేకపోవడం వల్ల నాకు అనుమానం వచ్చింది. అయితే నేనమ్మా మీకు ఫోన్ అపాయింట్మెంట్ కావాలంటే గనక ఈ నంబర్‌కి రూ. 100 ట్రాన్స్‌ఫర్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను ఫోన్ చేస్తాను అని చెప్పాను. ఆ మహిళ గురువుగారు నా దగ్గర ఆ రూ. 100 కాదు కదండీ! ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేవండి. దయచేసి నన్ను మీరే ఆదుకోవాలి. నన్ను మీరే ఎలా అయినా సరే ఈ సమస్యల నుంచి విముక్తి కలిగించాలి అనేటట్టుగా ప్రాధేయపడి అడిగింది. అయితే నేను జ్యోతిర్మయి గారికి నేను పూజలో ఉన్న సమయం చెప్పాను. ఆ సమయంలో ఫోన్ చేయండమ్మా. నేను మీకు పూజలో పెట్టి చూసి చెప్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ ఇద్దరి పేర్లు కూడా వాట్సాప్ చేయండి. నేను ఆ సమయం ఎప్పుడైతే చెప్తానో ఆ టైంలో ఫోన్ చేయండి అని చెప్పడం జరిగింది. నేను పూజలో ఉన్న సమయంలోని ఆ అమ్మాయి ఫోన్ చేయడం, నేను పూజలో పెట్టి చూడడం వల్ల జ్యోతిర్మయి గారి బండారం బయటపడింది. అదేమిటి అంటే గనక ఆమె భర్త భరత్‌రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఎటువంటి దురలవాట్లు గానీ, ఎటువంటి ఇబ్బందులు గానీ, ఎటువంటి సమస్యలు పెట్టే వ్యక్తి తత్వం కాదు ఆయనది. అయితే నేను ఆమె భర్త చాలా మంచి వ్యక్తి అని నాకు అవగతమైంది. అదేవిధంగా జ్యోతిర్మయి గారి చెడు ప్రవర్తన వల్ల, చెడు తీరు వల్ల ఆమె భర్త ఆమె నుంచి వేరుగా ఉంటున్నారు. పెద్దల సమక్షంలోని విడాకులు తీసుకోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే నేను ఆమెని నిలదీసి అడగడం వల్ల, "అమ్మ ఈ విధంగా నాకు పూజలో తెలిసింది. మీరేమో ఎట్లా చెప్తున్నారు? ఏమిటి సంగతి ఏమిటి?" అని అడిగితే గనక, ఆమె నన్ను ఒక గురు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నన్ను చూడకుండా, ఒక మంచి ఆహ్, విధానం కాకుండా, ఒక బూతులు తిట్టేసి ఫోన్ కట్ చేసేసింది. ఆ తర్వాత వాట్సాపుల్లోని మ విపరీతంగా తిట్టడము, విపరీతంగా మెసేజ్‌లు పెట్టి తిట్టడము అవన్నీ చేసింది. అదేవిధంగా నా వీడియోస్ కిందన యూట్యూబ్ వీడియో కిందన, లేదంటే ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ కిందన, లేదంటే గనక మన ఫేస్‌బుక్ పేజీలోని వీడియో కిందన నన్ను తిడుతూ ఆహ్, నన్ను నన్ను ఏదో అంటూ మెసేజ్‌లు పెడుతూ ఉంది. ఆ మెసేజ్‌లు పెట్టడం గానీ, అంటే నాకివేమి ఇబ్బంది కాదు. నిజానికి నేనేమిటో అందరికీ తెలుసు. నేను రూ. 99కి మించి ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఆశించే వ్యక్తిని కాదు. లేదంటే ఇంకేదో చేయాలి, ఇంకేదో ఎవరినో డబ్బుల కోసం ఏదో చేయాలి, పీడించాలి అనే తత్వం కూడా కాదు. నిజానికి నా దగ్గర రూ. 99కి మించి నేను ఒక్క రూపాయి కూడా తీసుకునే పద్ధతి కాదు నాకు. అయితే రూ. 99 కన్నా నేను ఎక్కువ తీసుకుంటానో లేదో నా యొక్క ఫాలోవర్స్‌కి, నా యొక్క సంప్రదించే వాళ్ళకి తెలుసు. అయితే రూ. 100 ఎందుకనేస్తామంటే గనక గబుక్కన మాటొచ్చేస్తది. రూ. 100 చేసేయండి అనేసి. అది రూ. 99 నేను పెట్టాను. కాకపోతే ఏంటంటే గబుక్కన మాటొచ్చేస్తది. రూ. 100 చేయండి అనేసి. అయితే ఆమె నిజస్వరూపం తెలిసి నేను ఇలాగ పూజలో పెట్టడం వల్ల ఆమె యొక్క నిజస్వరూపం నాకు తెలిసింది. నన్నంటే మీరు మోసం చేయగలరు, నార్మల్ వ్యక్తిని మోసం చేయగలరు. అమ్మవారి పూజలో పెట్టిన తర్వాత నాకు తెలిసిన విషయాన్ని అమ్మవారిని మోసం చేయలేరు గదా! అయితే ఇటువంటి దేవుడిని కూడా మోసం చేయాలి, దేవుడిని కూడా ఇబ్బంది పెట్టాలి అనే తత్వం ఉన్నటువంటి జ్యోతిర్మయి గారి ఆహ్, అటువంటి వ్యక్తుల్ని
కాలమే గుణపాఠం చెప్పాలి, కాలమే తగిన విధంగా మార్పు అనేది తీసుకురావాలి. అంతేగాని నార్మల్ వ్యక్తులమైనటువంటి మనం మాత్రం ఎటువంటి తీసుకోకూడదు, ఎటువంటి చెప్పకూడదు. ఎందుకంటే అటువంటి వాళ్ళ కోసం కాలం మనం సమయం మనం కేటాయిస్తే కనుక నిజానికి మనం అంటే మన సమయం అనేది పోతుంది. అందుచేత ఎప్పటికైనా సరే ఇబ్బంది పడేదేమీ లేదు. ఈ తాంత్రిక శాస్త్రాన్ని కావచ్చు, జ్యోతిష శాస్త్రాన్ని కావచ్చు, మరే ఇతర ఉపయోగపడే శాస్త్రాలను మన యొక్క ఉన్నతి కొరకు, మన యొక్క ఎదుగుదల కొరకు మంచి మార్గంలో ఉపయోగించుకోండి. మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ.